ప్లాట్లు అమ్ముకునే వరకు అరచేతిలో వైకుంఠం చూపెట్టి ఆ తర్వాత అత్తాపత్తా లేకుండా పోయిందో రియల్ సంస్థ. లేఅవుట్ ని పూర్తి స్థాయిలో డెవలప్ చేస్తామని ప్లాట్ ను విక్రయించిన మార్కెటింగ్ సంస్థ కూడా తమకేం సంబంధం లేదంటూ చేతులెత్తేసింది. దీంతో ఏం చేయాలో తెలియక ప్లాట్లు కొనుగోలుదారులు గగ్గోలు పెడుతున్నారు. వాస్తవానికి ఈ 23 ఎకరాల్లో ప్లాట్లు కొన్న వారికే క్లబ్ హౌస్ సదుపాయాన్ని కల్పిస్తామని మొదట్లో మాటిచ్చి ఆ తర్వాత ప్లేటు ఫిరాయించాడు. దీని పక్కనే ఆనుకొని మరో కొత్త లేఅవుట్ వేసి అందులో ప్లాట్లు కొన్న వారికి ఇదే క్లబ్ హౌస్ ని చూపెడుతున్నాడు. అంతేకాదు పక్కనే మరోవైపు గల ఇంకో ఫామ్ లేఅవుట్ కు క్లబ్ హౌస్ సదుపాయాన్ని కల్పిస్తున్నాడని సమాచారం. అయితే ఈ విషయం తెలుసుకున్న ఏరో ఫార్మ్స్ బయ్యర్లు హాల్మార్క్ గచ్చిబౌలి ఆఫీసులో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. తమకు కేటాయించిన క్లబ్ హౌస్ లో ఇతరులకు ఎలా క్లబ్ హౌస్ సదుపాయాల్ని కల్పిస్తారంటూ నిలదీశారు. హాల్మార్క్ హ్యాంప్టన్స్ శంషాబాద్ మండలంలోని గొల్లపల్లి కుర్దులో 23 ఎకరాల్లో ఏరో ఫార్మ్స్ అనే ఫామ్ హౌస్ లేఅవుట్ వేసింది. మొదట్లో కొన్ని ప్లాట్స్ విక్రయించిన తర్వాత ప్లాట్స్ అమ్మే బాధ్యతని సిల్వర్ శాండ్స్ అనే సంస్థకి అప్పగించింది. దీంతో లేఅవుట్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేస్తామని మార్కెట్ రేటు కంటే ఎక్కువకే సుమారు 100 ప్లాట్స్ అమ్మేశారు. అయితే ప్లాట్స్ విక్రయించేటప్పుడు బయర్స్కి డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, రోడ్లు, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, వృద్ధులకు ప్లే ఏరియాలు, యోగా మరియు మెడిటేషన్ హాళ్ల వంటివి ఏర్పాటు చేస్తామని మాటిచ్చారు. వాటిని బ్రోచర్లో కూడా పొందుపరిచారు. అయితే 7 ఏళ్లు గడిచినా ఇప్పటి వరకు పూర్తిగా డెవలప్ చేయనే లేదు. అరకొరగా పనులు చేశారే తప్ప పూర్తి స్థాయిలో డెవలప్ చేయలేదు. దీంతో హాల్మార్క్ సంస్థ యాజమాన్యం సరైన సమాధానం లేకుండా దాటవేసిందని తెలిసింది. అమ్మేటప్పుడు ఇచ్చిన మాట ప్రకారం లేఅవుట్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేయకపోవడంతో చిర్రెత్తుకొచ్చిన బయ్యర్లు హాల్మార్క్కి నోటీస్ కూడా ఇచ్చారు. అయితే ఇవేవీ పట్టించుకోకుండా లేఅవుట్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేయకుండా వదిలేశారని బయ్యర్లు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా తమ ఏరో ఫార్మ్స్ని 23 ఎకరాల్లో డెవలప్ చేసి క్లబ్ హౌస్తో పాటు కామన్ ఎమ్యూనిటీస్ని అభివృద్ధి చేసి తమకందజేయాలని కోరుతున్నారు.